వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఓవైపు క్షీణించిన పారిశుద్ధ్యం, మరోవైపు కాల్వల్లో పేరుకుపోయిన పూడిక వెర్సి పట్టణంలో దోమలు దండయాత్ర చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా తొగ కొట్టేస్తున్నాయి. పంచాయతీలో గత 4 నెలలుగా ఈ బెడద అధికమైనప్పటికీ పట్టించుకునేవారు కరువయ్యారు. ఫలితంగా ప్రజలకు రాత్రి వేళ కంటి మీద కొనుక్కు కరువవుతుంది. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటం, కాల్వలు శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద చాలా అధికంగా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. కొన్ని వార్డుల్లో కాల్వలు సరిగ్గా శుభ్రం చేయడం లేదు. పూడిక పేరుకుపోవడంతో నీరు ముందుకు పారడం లేదు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో పరిశుభ్రత పాటిస్తున్నప్పటికీ పరిసర ప్రాంతాలు చెత్త చెదారంగా మారడం దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులు దోమల నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దోమల ముందు పిచికారీ, ఫాగింగ్ చేయడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక మస్కిటో కాయిల్స్, కడ్డీలు, మస్కిటో బ్యాట్లు వంటివి ఉపయోగించి తాత్కాలిక ఉపశమనం పొందుతున్నామని అంటున్నారు. దోమల వ్యాప్తి కారణంగా అంటువ్యాధుల భయం వెంటాడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు దోమల నివారణ చర్యలతో పాటు కాల్వల్లో పూడిక తీయించి ఆయిల్ బాల్స్ ఫ్యాగింగ్ చేయించాలని ప్రజలంతా కోరారు. తిట్టడానికి లేదా వాళ్ళు వచ్చి తీస్తే గమ్ముకుంటాం. ఎడవిగా నీళ్ళు ఏమిటోళ్ళు ఈ చెట్టు దిగిపోయినాడు ముందు తీనీలో చూడు. అది దొరుగు ఎట్టుందా, పాములు ఇళ్ళలో రోజు ఒకటి నీకెందుకు నేను తీపిస్తానని ఆయన ఒక్కసారి నేను వచ్చినాడు చూడు. ఆయన అమ్మ నా నోటి కాడదు బాద్దమ్మ నీకు దండం పెడతానమ్మా అన్నాడు. సంతకం చేస్తా ఇక్కడ నుండి పోయేదా, ఇక్కడ నుండి పోయేది ఊరికి అంతా తీసుకెళ్ళని అప్పుడే అన్నవాళ్ళు.